స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 7గురిని నిర్దోషులుగా ప్రకటించింది. మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ శ్రీకాంత్, పురోహిత్ రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రహీర్కర్, సమీర్ కులకర్ణి, సుధాకర్ చతుర్వేది, సుధాకర్ ద్వివేదికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత సంచలన తీర్పు వివరించింది. సెప్టెంబర్ 29, 2008న మహారాష్ట్రలోని మాలేగావ్లోని బిక్కు చౌక్ సమీపంలో ఒక మోటార్ సైకిల్ను అమర్చినటువంటి బాంబు పేలడంతో 6గురు మరణించారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ముస్లింలతో ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతం కావడం, రంజాన్ మాసం కావడంతో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ కేసులో తొలుత యాంటీ టెర్రర్ స్క్వాడ్స్ దర్యాప్తు ప్రారంభించగా 2011లో ఎన్ఐఏకి బదిలీ అయింది. 2018లో విచారణ ప్రారంభమైపోయి ఏప్రిల్ 19న 2025న ఈ విచారణ ముగిసింది. ఈ కేసులో ఇప్పటివరకు 220 మందిని సాక్షులుగా విచారించారు. ఈ ఘటనపైన 17 ఏళ్ల పాటు విచారణ జరగగా తాజాగా జస్టిస్ ఏకే లాహూటి తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్తో పాటుగా లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహీర్కర్, సుధాకర్ ద్వివేది అలియాస్ శంకరాచార్య, సమీర్ కులకర్ణి నిర్దోషులుగా తేల్చింది. నిందితులు తమపై అక్రమ ఆరోపణలతో కేసులు ఇరికించారని ఆరోపించారు. మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తన జీవితం నాశనమైందని, తాను నిర్దోషులని కోర్టులో వాదనలు వినిపించారు. కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు తీర్పును వెలువరించింది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బాధితుల తరపున న్యాయవాది షాహీద్ నదీం తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నారు. ఈ తీర్పుపైన ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఆయన ఏం స్పందించారో చూద్దాం. 2008 में मालेगांव में कुछ बम धमाके होते हैं और उन धमाकों में 6 लोग मारे जाते हैं. वो समय पर कांग्रेस सरकार ने वोट बैंक की राजनीति खेली थी और हिंदुओं पर आरोप मलने का काम किया था, साधु संतों को बदनाम करने का कार्य किया था, भगवा आतंकवाद का नाम दिया था. 17 साल हो गए. कई वर्षों तक साध्वी प्रज्ञा सिंह ठाकुर जी, कर्नल पुरोहित जी समेत 7 लोग जेल काटे. वो लोग जेल में उनको डाल दिया गया. अनेकों प्रकार का उनको टॉर्चर किया गया. गौ मांस, पता नहीं क्या क्या मांस उनको खिलाकर कि यहाँ बम ब्लास्ट तुमने ही किया, कबूल करो, स्वीकार करो. बहुत टॉर्चर किया गया. लेकिन वो समय पर ना साध्वी दीदी टूटी, ना ही हमारे कर्नल पुरोहित जी टूटे, ना ही किसी ने भी वहाँ केस को स्वीकार नहीं किया. 17 साल प्रतीक्षा हुई. 17 साल तक एनआईए कोर्ट में वहाँ केस चला. 17 साल के बाद में जिन जिन पर आरोप लगा था, आज सारे के सारे लोग बरी हो गए. सारे के सारे लोग निर्दोष घोषित हुए. अब मैं उन कांग्रेसियों को पूछना चाहता हूं जो हिंदुओं को, भगवेधारियों को, भगवे को आतंकवाद का नाम वो समय पर दिए थे, अब क्या हुआ? अब क्या हुआ? क्यों आप लोग खामोश बैठे हो? मेरे हिंदुओं, हमेशा से यहां कांग्रेस का जो चेहरा था ना, वो हिंदू विरोधी चेहरा था. हमेशा से इन कांग्रेसियों की नीति रही कि भगवे को बदनाम करो, भगवे को आतंकवाद का रूप दो, हिंदुओं को बदनाम करो. हमेशा से यही नीति पर कांग्रेस कार्य करते आई है. आज भारत का हिंदू जागृत हो रहा है. आज इन कांग्रेसों का जो घिनौना चेहरा है वहां जनता के सामने आ रहा है. मैं हमारी दीदी साध्वी जी, हमारे कर्नल पुरोहित जी, जितने भी जो वो समय पर जिन पर जुल्म हुआ है, आज सारे के सारे लोग बरी हो गए. मैं राजा सिंह विधायक उन सभी मेरे भाई बंधुओं को, हमारी दीदी को मेरी ओर से हार्दिक हार्दिक शुभकामनाएं देता हूं. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.